హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు ముల్లంగి పెసరపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా మంచి రెసిపీ అండి. ఇలాంటి రెసిపీలు పెట్టుకొని తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు పూర్తిగా వీడియో చూడండి. చూసి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా ఒక ముల్లంగి దుంప ఆకు అండి. ఇది 2 దుంపల ఆకు అనమాట. నేను ఇందులో ఒక్క దుంప వేస్తున్నాను. అలాగే పెసరపప్పు మన చేత్తో ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను. అదే స్పూన్ ద్వారా అయితే 3 స్పూన్లు పెసరపప్పు సరిపోతుంది. ముందుగా నానబెట్టి ఉంచుకోండి. ఒక అరగంట నానబెడితే అయిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి ఉంచుకోండి. టమాటీ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను టమాటీ వేయట్లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. కమ్మగా కడుపు నిండా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అండి. ఇంకా వండుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. నేను ఆ ఒక్క దుంప కొద్దిగా ఆకు చూపించాను కదా వీడియోలోని, దానికి తగ్గట్టు వేస్తున్నానండి. ఉల్లిపాయలు కూడా ఎక్కువసేపు వేగనవసరం లేదు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు చితక కొట్టుకొని పక్కన ఉంచుకొని కాసేపు అయిన తర్వాత వేసుకోండి. చూసారు కదా, ఈ టైంలో వేసుకోండి. ఇవి కూడా కాస్త కొద్దిగా వేగాలండి, ఎక్కువ వేగనవసరం లేదు. ఎందుకంటే మనం ఈ ముల్లంగి ఆకు అవి వేసినప్పటికీ దాంతో కలిపి వేగుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఉల్లిపాయలు అవి ఎక్కువ వేగనవసరం లేదు, ఇలాంటప్పుడే వేసుకోండి. మనం పెసరపప్పు వేస్తున్నామేమో కమ్మగా ఉంటుందండి. మీరు ఎప్పుడూ చేసుకోకపోతే ఒక్కసారి ఇలా చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మనకి ఈ సీజన్లో ఎక్కువ ఆకు దొరుకుతుందండి. ఈ టైంలో అయితే ఆకు మంచి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం ముల్లంగి దుంపలు కొన్నప్పుడల్లా ఆకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు చక్కగా సీజన్ కదా, తెచ్చుకొని వండుకోండి ఫ్రెండ్స్, వేస్ట్ చేయకండి. చాలామంది దుంపలు కొనేసి ఆకు పడేస్తుంటారు, దుంపలు తీసుకొచ్చేస్తారు. కానీ ఆకుతో కలిపి దుంప ఒకటేసి వండండి, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా మంచి మెడిసిన్ అండి. చూసారు కదా, అలాగా మీడియంలో పెట్టేసుకొని వేపుకోండి. చూసారా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దుంప అది మెత్తబడింది. ఇప్పుడు పెసరపప్పు వేసుకోండి. సైడ్కి కర్రీ అంతా అది అలా పక్కన పెట్టేసుకొని పెసరపప్పు పక్కన వేసేసుకోండి. మనం కూర అయ్యేలో చక్కగా నానిపోయింది పప్పు. మీకు కొద్దిగా ముద్దలాగా ఇగురులాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసి పప్పు వేసివచ్చు. లేదంటే ముందుగా పప్పు ఉడకపెట్టైనా కలుపుకోవచ్చండి. ఎలా అయినా మన ఇష్టమేని. చక్కగా ఉడికిపోతుంది కదా పెసరపప్పు, విడిగా ఉడకబెట్టినా ఉడికిపోతుంది, ఎలాగైనా ఉడికిపోతుంది. నేను ఏంటంటే పొడి పొడిగా పలుకుగా రావాలని ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, చక్కగా పప్పు మెత్తబడితే సరిపోతుందండి. మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించారంటే చక్కగా పప్పు మెత్తబడిపోతుందండి. ఎలా అంటే పలుగ్గా ఉంటుంది, మనం వేలుతో పట్టుకుంటే చిదిపేటట్టు. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా ఉంటుందండి. మీరు ఖాళీగా ఆకు దుంప వండిన ముందు మన లైవ్ వీడియోలో పెట్టాను, ముల్లంగి దుంప ఆకు కలిపి వండడం చాలా బాగుంటుందండి. ఒక్కసారి మటుకు చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ దీని టేస్ట్ తెలుసుకొని ఈసారి తెచ్చుకున్నప్పుడల్లా ఇలాగే వండుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చింది లేనిది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూసారు కదా, పెసరపప్పు వేలుతో ఇలా పట్టుకొని చెబితే అలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ముద్దగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ లైట్గా 2-3 స్పూన్లు వాటర్ వేసి మూత పెట్టేయండి, మెత్తగా అయిపోతుంది. ఇది చపాతీ, రోటీ, పుల్కా దేనికైనా సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్టు, కొద్దిగా కారం. వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. వేయకపోయినా పర్లేదు, కానీ లైట్గా నేను కారం వేస్తున్నానండి. మనం పెసరపప్పు వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాను.
చూసారా, మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేసి దించేసుకోండి ఫ్రెండ్స్. అదిరిపోతుంది. మీరు రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా, పూరీతో తిన్నా, పుల్కాతో తిన్నా, రోటీతో తిన్నా టేస్ట్ అయితే అద్భుతం. అంత కమ్మగా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఒక నిమిషం ఉంచి ఇలా మగ్గించేసి ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. మనకు కూర రెడీ అయిపోయింది. నేనైతే రైస్తో తింటున్నానండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. స్టార్టింగ్ అయితే ఎవరు ఇష్టపడేవారు కాదు, ఎలా ఉంటుందో ఏంటో అని. తిన్న తర్వాత ఎప్పుడు తెచ్చినా సరే వండినా వద్దు అనరండి, అంత కమ్మగా తింటారు. ఇది మా నాన్నగారు ఎక్కువ మాకు అలవాటు చేశారనమాట. ఏదైనా తల్లిదండ్రుల అలవాటును బట్టే వస్తుంది మనకి, ఏ రుచి అయినా సరే. ఎక్కువ మా నాన్నగారు తెచ్చేవారు, అమ్మ వండేది భలే ఉండేదండి. ఏదైనా అమ్మతో వండితే ఇంకో రుచి కదా. ఇప్పుడు మా పిల్లలకి నేను అలాగే వండి పెడుతున్నానండి. చూడండి, ఇప్పుడు నేను రైస్ వేసుకొని, పిల్లలు లేరనమాట, నేను ఇలా రైస్ వేసుకొని తింటున్నాను. పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోయారు. నాకైతే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టము. చక్కగా ముల్లంగి ఆకు వచ్చినప్పుడల్లా ఫ్రెష్గా ఉంటుంది. ఈ సీజన్లో అయితే ఆకు ఫ్రెష్గా బాగుంటుంది. చక్కగా తెచ్చుకొని ఇలా నేను చేసినట్టు చేసుకోండి. పెసరపప్పు అయినా వేసుకోండి, లేదంటే మీరు ఖాళీగా అయినా కుక్ చేసుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. ఇందులో ఒక టమాటో వేసినా ఇంకా కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, నేనైతే రైస్తో తింటున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.